కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా మొన్న పోటీ చేసినటువంటి వెలిచాల రాజేందర్ రావు గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కేవలం తన ఉనికి కాపాడుకోవడానికి తనను కరీంనగర్ లో ప్రజలు ఎవరు గుర్తిస్తలేరని చెప్పి ఏదో ఒక వివాదాస్పద అంశం మీద మాట్లాడాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే గత 100 సంవత్సరాల నుండి ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా పేరును పట్టణం పేరును మార్చాలని అంబేద్కర్ నగర్ గా పేరు పెట్టాలని చెప్పి వారు ఒక ప్రకటన చేసినారు. అట్టి ప్రకటనను మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అంటే రాజేందర్ రావు గారి ప్రకటన ఏదైతే ఉందో ఇది కేవలం కరీంనగర్ జిల్లాలో కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి అంబేద్కరిస్టులు మరియు ముస్లింల మధ్యన ఒక చిచ్చుబెట్టే కుట్రగా వారి యొక్క ప్రకటనను మేము భావిస్తా ఉన్నాం. రాజేందర్ రావు గారు నిన్న పోటీ చేసినప్పుడు వారికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేనప్పటికీ ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ ను భావించి ఇక్కడ ఉన్నటువంటి దళితులు మైనారిటీలు చాలా పెద్ద ఎత్తున ఓట్లు వేయడం జరిగింది. వారికి వచ్చిన ఓట్లలో 1,00,000 ఓట్లు మైనారిటీలై సుమారు 1,50,000 ఓట్లు ఎస్సీలై వాళ్ళకు పడడం జరిగింది. అయినా వారి యొక్క నిజస్వరూపాన్ని నిన్న బయట పెడుతూ వారు మొన్న పోటీ చేసిందే అసలు బండి సంజయ్ గారిని గెలిపించడానికి వారి యొక్క ఏజెంట్ గా ఇక్కడికి వచ్చి వారు పోటీ చేయడం జరిగింది. సెక్యులర్ ఓట్లను చీల్చి బండి సంజయ్ గారిని గెలిపించడానికి వారి యొక్క కుట్ర నిన్నటి ప్రకటనతోని బట్టబయలైంది. రాజేందర్ రావు గారు మేమందరం కూడా అంబేద్కర్ వాదులమే, అంబేద్కర్ గారిని ఎంతో గౌరవించే వాళ్ళమే. కానీ 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కరీంనగర్ పేరును మార్చాలన్న మీ ప్రకటన ఇది కేవలం ముస్లింలకు మరియు అంబేద్కరిస్టులకు మధ్యన ఒక చిచ్చుబెట్టే కుట్ర. మీ ప్రభుత్వానికి మీ పార్టీకి అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉండి ఒక జిల్లాకు పేరు పెట్టాలనుకుంటే కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి కొత్త జిల్లాలు 23 ఉన్నాయి. జగిత్యాలకు అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టొచ్చు, పెద్దపల్లికి అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టొచ్చు, మంచిర్యాలకు అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టొచ్చు. ఇట్లా చాలా జిల్లాలకు పేరు పెట్టే అవకాశం ఉన్నా ఏనాడు అంబేద్కర్ ను గౌరవించని కాంగ్రెస్ పార్టీ చివరికి అంబేద్కర్ గారు పోటీ చేస్తే కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వారికి వ్యతిరేకంగా క్యాండిడేట్ ను పెట్టి ఓడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం అంటే ఇది కేవలం కుట్రగానే మేము భావించాల్సి వస్తుంది. అయ్యా రాజేందర్ రావు గారు, మీకు అంబేద్కర్ గారి మీద అంత ప్రేమ ఉండి పేరు పెట్టాలనుకుంటే మీ పేరు రాజేందర్ రావు తీసేసి భీమరావు అని పెట్టుకోండి. మేము స్వాగతిస్తాం, సంతోషపడతాం. మీకు కొత్తగా మీరు ఆ పేరు పెట్టుకున్న నాడు మీకు బర్త్డే సెలబ్రేషన్ కూడా చేస్తాం. కానీ ఇది కేవలం సమాజం మధ్యన చిచ్చు పెట్టాలన్న కుట్ర మంచిది కాదు. మీ యొక్క నిజ స్వరూపం బయటపడ్డది, మీ యొక్క మతతత్వ విధానం దీంతో బయటపడ్డది, ముస్లింల పట్ల మీకున్నటువంటి ద్వేషం అన్నది ఈ ప్రకటనతో బయటపడ్డది. మీరు వెంటనే ఈ కరీంనగర్ లోని ప్రజలందరికీ, ముస్లింలకు, దళితులకు అందరికి కూడా క్షమాపణ చెప్పాలి. ఒక అంతర్జాతీయ ఖ్యాతి కలిగినటువంటి, అంతర్జాతీయ స్థాయిలో పేరు కలిగినటువంటి కరీంనగర్ జిల్లా పేరును మార్చాలని కోరడం ఇది మేము మళ్ళొక్కసారి ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా ఈయన మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు రాజేందర్ రావు గారిపై చర్య తీసుకోకపోతే వీరి వెనుక 100కు 100% ఇక్కడ స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా వారే ప్రోత్సహించి వారితో ప్రకటన ఇప్పించారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం అంతా కూడా భావించాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా తమను తాము చెప్పుకుంటే ఇప్పుడు వారు సెక్యులరా కాదా నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. వారు వెంటనే రాజేందర్ రావు గారిపై చర్య తీసుకోవాలి, లేకుంటే దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. రాజేందర్ రావు గారు కూడా ఇక్కడ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రేపటి నుండి వారు కరీంనగర్ లో ఎక్కడ కనిపిస్తే అక్కడ వారికి బడితే పూజ తప్పది. ఇక్కడ కరీంనగర్ ను ప్రేమించే వాళ్ళు కుల మతాలకు అతీతంగా వారిని అడ్డుకుంటాం, అవసరమైతే వాళ్లకు బడితే పూజ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.